ఈ మ్యాంగో జెల్లీకి వాడే అది ఏ మామిడి ఏ రకం అది ఎక్కడ దొరుకుతుంది మీకు? మాకు కాకినాడ మార్కెట్ ఉందండి. అసలు నిజంగా కల్తీలు కూడా కలపడానికి అవకాశం? కల్తీ కలపడానికి ఏముండదు. అయితే మనం సీజన్లో ఎక్కడో 10 లక్షలు వేసుకుంటాం మిగతా వాళ్ళ దగ్గర. ఇంట్రెస్ట్ రూపాయలు ఉంటుంది, దాన్ని వాడేసుకుంటాం. మరి రాజకీయ నాయకులు కానీ అలాగే సినిమా యాక్టర్లు వచ్చి ఇక్కడ తినడం జరిగిందంటారా? తింటారండి. మళ్ళీ దీంట్లో రకాలే ఉంటాయండి. ఇందులో బెల్లం ఉంటుంది. ఇప్పుడు పలుపు తీసుకొచ్చి ఇక్కడ దీని మీద చాప్ మీద ఇలాగ ఒక లేయర్ లాగా వేస్తారండి. ఇలా ఎన్ని లేయర్లు వేస్తారు? ఎండ బాగా ఉందనుకోండి, ఒక 5 అంటే 5 లేయర్లు వేస్తే ఒక అది ఇప్పుడు కేజీ ఎంత అమ్ముతున్నారండి? ఇప్పుడు ఇది కేజీ హోల్సేల్ తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటారండి. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. ఈరోజు మనం కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి పండూరులో ఉన్నాం. సీజన్లో మ్యాంగో జెల్లీ మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారు అందరికీ తెలుసు. అలాగే అన్ సీజన్లో కూడా వాళ్ళు ఇక్కడ మ్యాంగో జెల్లీని ఎలా తయారు చేస్తున్నారు అది ఇప్పుడు మనం చూపించబోతున్నాం. ఇది తప్పకుండా ఇది మంచి వెరైటీ. నేను ప్రతిలో చూశాను. మీరందరూ కూడా అది తిని చూడండి, రుచి చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. అది 3 కేజీలు జెల్లీ జ్యూస్ తీసుకోవాలి. పలుపు 3 కేజీల మ్యాంగో పల్పు తీసుకుంటాం. 1 కేజీ షుగర్. 1 కేజీ షుగర్. ఓకే అండి. అయితే ఇది ఇప్పుడు ఎలా చేతున్న కలపడం మిషన్ ఉండదండి. ఇది ఎలా కలుపుతారు సార్? చూపించండి సార్ ఒకసారి. అంటే దీంట్లో షుగర్ పల్పు అంతే అండి. ఈ పల్పు వేస్తారు అంటే 3:1 అనమాట. 3 పల్పు అయితే 1 కేజీ 3 కేజీలు పల్పు అనుకోండి, 1 కేజీ ఏమో షుగర్ వేస్తాం. ఇప్పుడు ఇది పల్పు తయారైంది. ఈ పల్పుని తీసుకొని కలుపుకోవాలి, బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా రుచి వస్తుంది అనమాట. అంటే మీకు ఆర్డర్ని బట్టి తయారు చేసుకుంటూ ఉంటారు మీరు. ఇదిగో నిల్వ ఉంచిన పల్పు ఇలా ఉంటుందండి. ఇదిగోండి నిల్వ ఉంచిన పల్పు. ఇది నిల్వ ఉంచిన పల్పు అండి. ఇలా చేతితో ఒకసారి పట్టుకొచ్చండి. ఇది నిల్వ అంటే బాయిల్ చేసి పల్పుని బాయిల్ చేసి ఉంచిన పల్పు ఇది. దీంతో ఇప్పుడు ఇది ఏం చేశారంటే ఈ డబ్బా దీంట్లో వేశారు. దీంట్లో వేసి ఇది పెద్ద తొట్టిలాగా ఉంది, స్టీల్ తొట్టి. దీంట్లో 3:1 రేషియోలో కలిపారన్నమాట అండి. ఇప్పుడు ఈ పల్పుని ఏం చేస్తారండి? ఇప్పుడు దీన్ని చేపల మీద వేస్తాం. చేపల మీద వేస్తారు. ఓకే. ఇప్పుడు పల్పు తీసుకొచ్చి ఇక్కడ దీని మీద చాప మీద ఇలాగ ఒక లేయర్ లాగా వేస్తారండి. ఇలా ఎన్ని లేయర్లు వేస్తారు? ఎండ బట్టి అండి. ఎండ బట్టి. ఎండ బాగా ఉందనుకోండి, ఒక 5 అండి మాక్సిమం. 5 అంటే 5 లేయర్లు వేస్తే ఒక దాంతో చాప రెడీ అయిపోయింది. 5 రోజులు 1 మంత్ వేయాలండి. రోజుకి 5 చొప్పున 1 మంత్ 150 లేయర్లు వస్తాయి. వేస్తేనే ఒక చిన్న లాగా వస్తుంది. అవునండి. ఓకే అండి. అది ఇప్పుడు కేజీ ఎంత అమ్ముతున్నారండి? ఇప్పుడు ఇది కేజీ హోల్సేల్ ఉందండి. కేజీ 100 రూపాయలు హోల్సేల్ రేట్. అంటే ఇది హోల్సేల్ లో ఎక్కడ కంట్రీకి ఆన్లైన్ లో పంపిస్తున్నారు? లేదండి, ఆన్లైన్ లో లేదు. ఓకే. ఇక్కడ లోకల్ లో తీసుకెళ్లిపోయి అమ్మేసుకుంటారండి ఎక్కువ. మాక్సిమం లోకల్ లో తీసుకెళ్ళి. బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కలకత్తా ఎక్కువ వెళ్తాయండి. కలకత్తా, ఢిల్లీ, బొంబాయి. ఈ మ్యాంగో జెల్లీకి వాడే అది ఏ మామిడి ఏ రకం? తాతాపూర్ అండి. కలెక్టర్ కలెక్టర్కాయ అంటారు, తాతాపూర్ అంటారు. అదండి. అది ఎక్కడ దొరుకుతుంది మీకు? మాకు కాకినాడ మార్కెట్ ఉందండి. కాకినాడ మార్కెట్ అవసరం అయితే మేము తోటలో కూడా వెళ్ళి కొనేసుకుంటాం. అయితే ఇప్పుడు మంచి సీజన్ లో అయితే ఇది కూడా సరే మొత్తం పెట్టేస్తారు సీజన్ లో అయితే. అయితే మాకు తెలియదండి ఇన్ని లేయర్లు అని తెలియదు మాకు. అంటే ఒక రోజుతో ఇలా చేస్తాను అంటే ఒక ముక్క అంటే ఒక రొట్టెలాగా ఇంత ఎత్తు రావాలంటే ఒక 1 మంత్ పడుతుంది. అవునండి. అంటే రోజు మళ్ళీ ఇలా వదిలేస్తారా లేకపోతే ఎప్పుడు దాచుకుంటారు లోపల? అయితే ఒకదాని మీద ఒకటి 10 చేపలు పెట్టి బరకం కట్టేవాళ్ళం. ఇప్పుడు లాంగ్ టార్పాలిన్ వేసేస్తున్నాం. ఒకదాని మీద మొత్తం రాత్రి పూట కప్పేస్తారు దీన్ని. మొత్తం వెళ్ళిపోద్ది చివరి వరకు. ఇప్పుడు ఇక్కడ ఉంచారు కదా, ఏదైనా పురుగులు అటువంటి రావడానికి ఎండకి ఏమి రావు సార్. డ్రై అయిపోతుంది కదా. డ్రై అయిపోతాం వల్ల బెస్ట్ అదే డ్రై మెయిన్. ఇంకేమన్నా కొత్త మెథడ్లు వచ్చినాయండి అన్న? అది కార్పొరేట్ కంపెనీలు వచ్చాయట కానండి, అవి మాకు అవైలబిలిటీ లేదు. మిషన్లు కానీ వచ్చాయి, డ్రైర్లు అవి వచ్చాయటండి. అంటే మనకేమీ లేదు.
కానీ నేను ఒక హైదరాబాద్ వచ్చాను, మొక్క తిని చాలా గట్టిగా ఉందండి. అంటే మనకి మెత్తగా లేరు లాగా వస్తుంది కదా, అలా లేకుండా గట్టిగా ఉందండి. అది ఎలా ఉందంటారు? అది మీరు చెప్పినట్టు ఇక్కడ మంద కాదండి, అది ఎక్కడ తయారవుతాయి తెల్లగా వైట్గా ఉంటుంది. వైట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బెల్లంతో కూడా తయారు చేస్తారండి? బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం కూడా వేసుకోవచ్చు. అంటే ఏది రేట్ జనరల్ గా రెండు ఒకే సమయం పడుతుందా, లేకపోతే తక్కువ సమయం ఎక్కువ సమయం అని ఉంటుంది అంటారు? రెండు ఒకటి అండి, ఈక్వల్. రెండు ఈక్వలే. అదే మనం రేటు బెల్లమే రేట్ ఎక్కువ అంటే పంచదార కంటే. అదే కేజీ 100 రూపాయలు అమ్ముతున్నారు హోల్సేల్ రేట్లో. 110 అండి. మళ్ళీ 10 పెరిగిందండి. 110 రూపాయలు అలా పెరిగింది. సూర్యబాబు గారు, ఇది అసలు ఈ వ్యాపారంలోకి మీరు ఎలా వచ్చారు? ఈ దాంట్లో మొట్టమొదటి నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి అండి. మీ నాన్నగారి దగ్గర నుంచి. వాళ్ళ నాన్నగారు మీ తాతగారు కూడా ఇదే వ్యాపారం అండి? చిన్న ఉండేవండి, కొద్దిగా కొంచెం పెరిగిందంటే అండి. పెంచారు దాన్ని, మీ హయాంలో బాగా పెరిగింది. ఫ్యూచర్ లో ఏదో వాళ్ళ టెక్నిక్స్ ఉపయోగించాలని మీరు, అంటే మీ పిల్లలు ఉంటే వాళ్ళు కూడా చెప్పండి. అంటే ఆన్లైన్ లో, మీరు ఆన్లైన్ లేదన్నారు కదా, ఆన్లైన్ లో కూడా పంపించవచ్చు. కానీ ఇది ఇండియా వైజ్ కే అండి, ఇంచుమించుగా. బయట దేశాలకు వెళ్తలేదు సార్. బయట దేశాలు వెళ్ళట్లేదు అంటే కొంచెం నలక అవి ఉంటున్నాయండి, వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ అండి లోకలే. ఓకే అండి. అదే అంత చేయాలంటే మీరు అన్నట్టు బాక్స్ ఉండాలండి, ఇదంతా షో ఉండాలి. షోకేస్ ఉంటే ఇదంతా కూడా అద్దాల దాంట్లో వేడి దీనికి పడి ఇలా అయినా మనం ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ లో. అది డస్ట్ పడదు అప్పుడు, ఈ గాలికి కానీ. మరి సడన్ గా వర్షం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వర్షం వస్తే రీళ్ళు ఉన్నాయి కదండి, పొడుగు తార్పాలు ఉన్నాయి కదా, వేసుకెళ్ళిపోవటం. బ్యాట్మెన్ గా మనం పరిగెడతామండి గబగబా. అంతేండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్నటి ఎండకాసిన మళ్ళీ వెనక దొలించుకుంటాం. రీళ్ళు ఉన్నాయి కదా, అవి రీళ్ళు అవే. తర్వాత మీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా రాజకీయ నాయకులు కానీ అలాగే సినిమా యాక్టర్లు ఎవరైనా వచ్చి ఇక్కడ తినడం జరిగిందంటారా? తింటారండి ఎవరన్నా వచ్చి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బయట మన స్వీట్ షాప్ లో 500 రూపాయలు, 300, 400, 200 తక్కువ లేదండి స్వీట్ ఏదండి. కానీ తక్కువ క్వాలిటీ అంటే తక్కువ రేట్ అయితే ఇదే. మళ్ళీ దీంట్లో రకాలు ఉంటాయండి? ఇందులో బెల్లం ఉంటుంది, పంచదార ఉంటుంది, అంతే. అంటే మా మ్యాంగోని బట్టి రేట్ మారటం అది ఉండదు అంటారా? మ్యాంగోని బట్టి, మరి మ్యాంగో సీజన్ లో రేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ రేటు పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిందండి, లాస్ట్ ఇయర్ 80 రూపాయలు గట్రా ఉండేది. మరి లాస్ట్ ఇయర్ కాయలు ఎక్కువ రేట్ అండి, దాని మీద ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఎక్స్ట్రా. అంటే కలెక్టర్ కాయ తాతాపూర్ అంటున్నారు కదా, అది ఎందుకు వాడుతున్నారు? మిగతా కాయలు అదే గట్టిగా ఉంటుంది రసం. రసం గట్టిగా ఉంటది, మిగిలిన వాటర్ లా ఉంటుంది. అది కొద్దిగా గట్టి రసం వస్తుంది అనమాట. గట్టి రసంలో మనకు కొంచెం పంచదార బాగా కలిసి వేగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఒకవేళ మిగతా దాంతో తయారు చేసాం అనుకోండి, టేస్ట్ అని మారుతుంది అంటారా అన్న? మిగతా అది అవ్వదు సార్, అది పలుచుకోవటం వల్ల పగులు వచ్చేస్తుంది. పగులు వచ్చేస్తుంది. ఇది కరెక్ట్ గా అది రసం రాదండి. బంగిడి పిల్లి అవన్నీ ఓన్లీ తినడానికే వాడతారండి. అది ఇందులో వాడచ్చు, కానీ మనకు అన్నంత ఇందులో రాదు. చక్కగా మామిడి తండ్రులకు లేరు రాదు, విడిపోవటం లేకపోతే ఎండకపోవటం జరగానండి. దాన్ని పెట్టుకుని రేట్ ఎక్కువ, బాగా రేట్ ఉంటాయి. రేట్ ఎక్కువ ఉంటే తర్వాత మనకు దిగుబడి రాదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకోవాలనుకోండి, నేర్పిస్తారా? తప్పే ఉందండి, ఎవరైనా రావచ్చు. అండి ఒకవేళ ఈ వ్యాపారం పెట్టుకుంటానంటే తప్పే ఉందండి. మనకు తెలిసింది 10 మంది బాగుపడడానికి కదా. అయితే మీరు చెప్పడానికి మీ రాష్ట్రాలు ఏమి ఉండవు దీంట్లో? సీక్రెట్ ఏం లేదు సార్, అంతా జంజనే. డైరెక్ట్ గా అందరూ కల్తీలు ఏమి ఉండవు. నిజంగా కల్తీలు కూడా కలపడానికి అవకాశం లేదు. కల్తీ కలపడానికి ఏం కలుపుతామండి ఇందులో? ఇంకేముండదు. జ్యూసు, షుగర్, లేకపోతే గుడ్, బెల్లం, అంతే. దీనికి మీరు పేరు పెట్టారా ఈ కంపెనీకి? ఏమన్నా ఏం లేదు సార్, వేరే లేదు. ఇప్పుడు ఏదో టిన్ నెంబర్ అయ్యి కావాలంటున్నారు కదా, పెట్టాలి సార్ ఫ్యూచర్ లో. పెట్టాలి. అది అందువల్ల అది పేరేం పెట్టలేదు ప్రస్తుతం. ఏం లేదండి, దీని మీద కూడా ఏం లోను బ్యాంకులో కూడా ఏం హెల్ప్ చేయరండి. బ్యాంక్ లో హెల్ప్ చేయాలంటే మనం చూటీ పెట్టాలి, చూటీ పెట్టాలి ఎవరు. అదే మన వెనకాల ఏమైనా ప్రాఫిట్ ఉంటే వాళ్ళు ఇస్తారు, ప్రాఫిట్ లేని ఇస్తారు. ఇలా తాత్కాలికంగా అయితే ఏదో 1,50,000 ఇస్తారు, కట్టేస్తాం అంతే అండి. మనం సీజన్ లో ఎక్కడో 10 లక్షలు తీసుకుంటాం మిగిలిన వాళ్ళ దగ్గర. ఇంట్రెస్ట్ 2 రూపాయలు, రూపాయన్నర ఉంటుంది, దాన్ని వాడేసుకుంటాం. మరి మనకు వచ్చిన తర్వాత చేతికి మళ్ళీ ఇచ్చేస్తాం అంతే. బ్యాంక్ వాళ్ళు హెల్ప్ చేయడానికి ఏం లేదు, చేస్తే బాగుండు. పెట్టుకుందాం. మరి వాళ్ళు ఇవ్వాలంటే మన ప్రోడక్ట్ చూపించాలి.
కనీసం హామీ వ్యవసాయం చూపించారండి, హామీ ఏదో చూపించారు. చూపించాలి. లేకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారండి? ఏదో 1,50,000 అంటే చేపంగా ఇస్తారు. ఇప్పుడు సుమారుగా ఎన్ని లేయర్లు అయినాయి అంటారు ఇవన్నీ? సుమారుగా ఇవి ఒక 20 రోజులు 15 రోజులు అవ్వచ్చండి. 15 రోజులు ఇంకో అంటే 15 రోజులకి దసరా ఎక్కువ. 15 ఐదులు 75. 75 లేయర్లు అయింది ఇది. అలాగా ఉజ్జాయింపుగా ఉజ్జాయింపుగా. అది మీకు ఎలా 150 లేయర్లు అంటే మీకు లేస్తారు. కళ్ళతో చూసి అంతే ఉండదు, అంతే అండి. ఇలా పట్టుకుని చేప పర్లేదు కోసిచ్చంటే అంటే ఒక 5 వేలు తక్కువ వస్తా. లేకపోతే అది మనం పోస్తా ఉంటే మనం పెట్టుబడి పెడుతుంటే దసరా వస్తాయండి. పెట్టుబడి తక్కువ అయినప్పుడు పలసకానికి వచ్చేస్తాం అయిపోయినప్పుడు మన దగ్గర. అది చాలా బాగుందండి ఇది అయితే. అంతే సార్. అయితే చిన్న ముక్క మాకు ఎదురుగానే రుచి చూద్దాం ఎలా ఉందో తప్పకుండా. ఓకే. ఇది సుమారుగా 1 మంత్ అంటే 4 రోజుల పాటు లేయర్స్ మీద వేసినట్లయితే అంటే రోజుకి 5 రోజులు చొప్పున 150 లేయర్లు వేసారండి. ఇది ఇలా తయారవుతుంది. దీన్ని చేప అంటున్నారు వీళ్ళు. ఇలా మ్యాట్ లా తయారవుతుంది. ఇది కేజీ లెక్కన ఉంటుంది అనమాట అండి. బెల్లంతో తయారు చేస్తుంటారు, అలాగే పంచదారతో తయారు చేస్తారు. ఇది మన పండూరు మ్యాంగో జెల్లీ స్టోరీ.